హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. విజయ్ దళపతి గారి గోట్ మూవీని అయితే చూసి రావడం జరిగింది గాయ్స్. ఈ మూవీ రివ్యూలోకి సబ్స్క్రైబ్ ఇవన్నీ వేస్ట్లే కానీ డైరెక్ట్గా రివ్యూలోకి పోదాం. సో ఈ మూవీ మీద నేను ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పోయాను, కానీ దీని ట్రైలర్ డిస్కషన్ మాత్రం నేను మన ఛానల్లో పెట్టాను, అది చూడండి. అండ్ ఈ మూవీని చూస్తే కొద్దిగా బాగానే లాగారు, కానీ బాగా లాగారు, అంటే మీకు అర్థమైంది కదా, లాగారు అనమాట. సో ప్లాట్ విషయానికి వస్తే ఒక ఇంటర్నేషనల్ స్పై, తనకంటూ ఒక టీం ఉంటుంది. ఇందులో మన హీరో జ్యువెల్ రోల్, అది మనకి ట్రైలర్ చూస్తే అర్థమైంది. కానీ ఆ జ్యువెల్ రోల్ ఎంగేజ్మెంట్ని కొద్దిగా ఇంబ్యాలెన్స్ కింద చేశారని నాకు అనిపించింది. అండ్ ఆల్సో నాకు కొద్దిగా ఒంట్లో బాగాలేదు, నా వాయిస్ ఏమన్నా కొద్దిగా తేడాగా ఉంటే పట్టించుకోకండి, జస్ట్ కంటెంట్ అని మాత్రం చూడండి. అండ్ సో ఇంకా ఈ ఉన్నది జ్యువెల్ రోల్స్ అయినప్పటికీ కూడా చాలా లుక్స్ని అయితే చూపించారు విజయ్ గారికి. అందులో ఒరిజినల్ లుక్ తప్ప మిగతా లుక్స్ ఏం పెద్ద అనిపించలేదు నాకు. కానీ ఒక్క లుక్ గైస్, ఆ ఒక్క లుక్ చూసినప్పుడు నేను కూర్చున్న సీటు షేక్ అయిపోయిందా, నేను ఉన్న థియేటర్ కూలిపోతుందా, ఇదే నేను చూడబోయే లాస్ట్ సినిమానా అనిపించింది. అదే విజయ్ గారిని ఒక షాట్లో బాగా డీఏజింగ్ చేసిన షాట్ అనమాట. ఆచార్య సినిమా గుర్తొచ్చింది గైస్ నాకు ఒక్క నిమిషం. ఇది ఖచ్చితంగా అలాగే ఆ ఒక్క షాట్ వల్ల ఈ సినిమా ఆచార్య అయిపోద్దేమోనని నాకు భయం వేస్తుంది. సో ఇంకా దాని గురించి వదిలేస్తే ప్లాట్ అయితే ఇంటర్నేషనల్ స్పై చెప్తున్నాను కదా, ఒక టీం ఉంది, ఆల్రెడీ చెప్పేశాను, సారీ. సో ఇంకా అతనికి ఇంతకుముందు పట్టించిన ఒక క్రిమినల్ లాస్టీజ్ మళ్ళీ రివెంజ్ కోసం వెనక్కి వస్తాడు. ఈలోపు మనకి ఈ టీంలోడే ఒకడు విలన్ కింద తయారవుతాడు. మొత్తం మనం ఆల్రెడీ పాత సినిమా అజిత్ గారి సినిమాలు ఆ టైప్ అనిపించింది నాకు. వివేకం టైప్ ఉంటుంది కదా, అలా అనిపించింది నాకు. సో ఇంకా అలాగే పోతూ ఉంటుంది. ఇంటర్వెల్లో మంచి బ్యాంగ్ అని ఒక ట్విస్ట్ వస్తుంది. అండ్ క్లైమాక్స్లో మంచి ఫైట్, యాక్షన్ సీన్స్, గన్ సీన్స్. సెకండ్ హాఫ్ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం రొత్తగా లాగుతూ తీసుకెళ్ళిపోతారనమాట. సో పెద్ద ఏమి ఉండదు ఈ సినిమా గురించి మనం మాట్లాడుకునేంత సీన్ ఏమి ఉండదు. కానీ మాకు యాక్షన్ సీన్స్ కావాలి, మేము విజయ్ దళపతి ఫ్యాన్స్. 3 గంటల సినిమా గాయస్ ఇది, అది గంటన్నర, ఇది గంటన్నర. ఫస్ట్ హాఫ్ మ్యాక్సిమం ల్యాగ్గానే ఉంటుంది, అయినా పర్లేదు మేము చూస్తామంటే ఓకే, ఒక్కసారి చూడొచ్చు. దీనికి ఒక 2.5 అవుట్ ఆఫ్ 5 స్టార్స్ ఇవ్వచ్చు. కానీ నాకు తెలిసి వెంకట్ ప్రభు గారు స్క్రిప్ట్ రైటింగ్లో ఇంకొద్దిగా బెటర్ ఉండాలనిపించింది. స్క్రిప్ట్ సెలక్షన్లో విజయ్ దళపతి గారు కూడా బెటర్ ఉండాలనిపించింది. ఆల్సో యువన్ శంకర్ రాజన్ గారు కూడా ఇలాంటి యాక్షన్ మూవీస్ని కొద్దిగా పక్కన పెట్టాలనిపించింది. ఆయనకి లవ్ సాంగ్స్ బాగా సూట్ అవుతాయి. ఇక ఫైనల్గా ఒక్క మొక్కలో చెప్పాలంటే విజయ్ని గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ కింద చూపించారు. ఆ పేరుతో మనందరినీ గోట్ని చేసి పడేశారు.